నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ మార్చురీ దగ్గర అయితే ఉన్నాను. అయితే మియాపూర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ చదువుతున్నటువంటి కౌశిక్ రాఘవ అనే విద్యార్థి, 17 సంవత్సరాల విద్యార్థి అనుమానాస్పదంగా అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే కాలేజ్ యాజమాన్యం ఏమో ఇదేమో సూసైడ్ అని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్నాడు మీ పిల్లోడు అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కాలేజీకి వెళ్ళి ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించి మేము పరిశీలించినట్లయితే అక్కడ ఫ్యాన్ ఏమో చాలా హైట్ ఉంది. అక్కడ తాడు కూడా తెగిపోయి ఉంది. అక్కడ చూసినట్లయితే పిల్లగాడు కింద కింద పడుకున్నాడు మేము చూసేసరికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా ఏం తెలియకుండా ఇట్లా టూ వీలర్ మీద, ఇంకో విషయం ఏంటంటే మరీ దారుణంగా టూ వీలర్ మీద ఆ బాడీని అయితే అక్కడ గాంధీ హాస్పిటల్కి కాకుండా పక్కనున్న హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారట. అయితే ఇక్కడ కాలేజీలో పరిశీలించినటువంటి విధానాలు అయితే చాలా అనుమానాస్పదంగా జరిగింది. చాలా ఇది యాజమాన్యం హత్య లేకుంటే అసలు ఏం జరిగింది ఏందనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే గుండెలు పగిలేలాగా రోధిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు అక్కడి నుంచి పక్కకి షిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా అనుమానాలు అయితే వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడైతే రోధిస్తున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వాళ్ళ సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఇక్కడ కూర్చొని అయితే చాలా బాధతో గుండెలు పగిలేలాగా రోధిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాము. అసలు ఏం జరిగింది ఏంది, వాళ్ళతో చివరికి ఎప్పుడు మాట్లాడారు అనేది పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ, మీ బాబు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారమ్మా? నిన్న సాయంత్రం మాట్లాడారండి. నిన్న సాయంత్రం ఏ టైంకి? 6ంటికి. అంటే ఇప్పుడు మీ బాబు కొన్ని రోజులుగా కొంచెం మానసిక ఒత్తిడికి గురైండు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కదా, ఎట్లా ఉండేటోడమ్మా? ఏం లేదు, బానే ఉన్నాడు. అలాంటి ఏం లేవు. కొంచెం కాదు, బాబు స్ట్రాంగేనండి. ఎలాంటి ఉన్నా మాకు చెప్తాడు. ప్రతిదీ స్ట్రగుల్ తీసుకోడు, ఉండడు కూడా అట్లా. అంటే ఇప్పుడు చివరిసారిగా మీ బాబుకి మీరు ఎప్పుడు కలిసారమ్మా? మొన్న ఆదివారం వెళ్ళానండి బాబుని. ఆదివారం రోజు వెళ్ళి కలిసి మాట్లాడొచ్చాను నేను. అంటే ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో సంబంధించిన అంటే ఏదైనా విషయాల గురించి మీ బాబుతో చెప్పడం కానీ, ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారమ్మా? వాడి చదువు విషయం వాడికే గానీ ఇంట్లో వల్ల ఇట్లా అవుతుంది, నువ్వు ఇట్లా ఉండు నాన్న, ఇలా ఏ రోజు మేము చెప్పమండి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మేము ఎన్నో చూస్తున్నాము. పిల్లలకి ఎలా చెప్తాం అంత పిచ్చోళ్ళలాగా? చెప్పండి, ఎందుకు చెప్తాం? మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూస్తే వాడు ఏం చేస్తాడు? వాడికి కావాల్సిన వాడు చదువుకోవాలి అంతే. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి వాడికి అవసరం లేదు, మేము చెప్పం కూడా. ఓకే అమ్మా, ఇప్పుడు మామూలుగా ఆత్మహత్య అని చెప్తున్నారు, తాడు తీసుకొని ఇట్లా ఫ్యాన్ కి సూసైడ్ చేసుకున్నా అని చెప్పి కాలేజ్ యాజమాన్యం అయితే చెప్తా ఉందన్నమాట. మరి అక్కడ చూసినట్లయితే కొన్ని ఆధారాలు కూడా దానికి సంబంధించి అయితే లేవు. దానికి సంబంధించిన ఫోటోలు కానీ లేకుండా దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికినాయా? అసలు ఏం జరిగింది? ఏం దొరకలేదండి, మొత్తం క్లీన్ చేసి పెట్టారు, మొత్తం నీట్ గా పెట్టారు, ఎవిడెన్స్ ఏం లేకుండా. అంటే మీకు అసలు మీకు దానికి సంబంధించి అయితే మీకు ఏం క్లారిటీగా అయితే ఏం చెప్పలేదండి? బాబు చనిపోయిన విషయం మేము గాంధీకి వచ్చే వరకు బిడ్డ చనిపోయాడు 7:30 5:50కి 5ంటికి చనిపోయిన బిడ్డ, 5:30కి చనిపోయిన పిల్లోడు. మాకు 7:40 7:30 వరకు పిల్లోడు చనిపోయాడనే తెలియదు. హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు మాకు మేము వస్తుంటే. అంటే తల్లిదండ్రులుగా మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నామ్మా. అంటే మీ బాబు నిజంగా ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అంటే మీరు నమ్మడానికి అవుతుందమ్మా? 100కి 2% నమ్మను. 200% నేను నమ్మనండి. అట్లా చేసుకునే టైప్ కాదు, అంత పెరుగుకోవడం కాదు, చేసుకోడు కూడా. అదే రూమ్ లో ఉన్నటువంటి మిగతా క్లాస్మేట్స్ ఉండరు కదమ్మా, అదే రూమ్మేట్స్, వాళ్ళతో మీరు మాట్లాడారమ్మా? లేదండి, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. అక్కడికి వెళ్ళలేదు నేను, మా వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు అక్కడికి. ఇప్పుడు గతంలో ఎన్నోసార్లు జరుగుతూ ఉన్నాయమ్మా, వారానికి ఒకటి ఇట్లాంటి సంఘటన అయితే జరుగుతూ ఉంది. అయితే అసలు అయినా కానీ శ్రీ చైతన్య నారాయణ ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేపిస్తూ ఉంటారు కదా. ఏం చెప్పాలండి, పిల్లలు చదువు బాగానే చెప్తారులే, ఒకరికైతే ప్రతి ఒక్కరికి అట్లా కావాలని ఉండదని అనుకుని చేస్తాము. పిల్లలకి ఇట్లా అవుతుందని అయితే ఏం తీసుకొచ్చి జాయిన్ చేయం కదండి. పిల్లలకి ఇలా చేసిస్తారంటే ఎవరికి సంతోషం ఉంటుంది? పిల్లల్ని ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా పిల్లల్ని శవాన్ని తీసుకుపోవాలని కోరిక మాకు ఉంటుందా? తల్లిదండ్రులకి లక్షలు పోసుకుని శవాన్ని తీసుకుపోవాలని మాకు ఉంటుందా? ఉండదు కదా. 1,40,000 1,50,000 వరకు కట్టామండి, బుక్స్ అన్ని కలిపి. సరే అమ్మా, ఇప్పుడు మీరు కాలేజ్ యాజమాన్యంతో మీరు మాట్లాడారా డైరెక్ట్ గా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ దేనికి ఆన్సర్ లేదండి, వాళ్ళ స్టాఫ్ కి సమాధానం ఏమి ఇవ్వలే. నాకు నేను చెప్పేది వింటున్నారు, అడిగితే అసలు నేను అడిగిన దానికి సమాధానం కూడా నాకు ఇవ్వాలి. అంటే వాళ్ళు డైరెక్ట్ అంటే మరీ దారుణంగా టూ వీలర్ మీద తీసుకొని వచ్చారంట, బండి మీద 2 వ్యక్తులు. మామూలుగా వాళ్ళకి సిక్ వెహికల్ అని ఉంటది, సిక్ వెహికల్ లో తీసుకెళ్ళాం మేడం అని చెప్పారు. తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే బాబుని 2 వీలర్ లో తీసుకెళ్లారని.
అంటే ఇప్పుడు మామూలుగా మియాపూర్కి నుంచి ఇక్కడ గాంధీ హాస్పిటల్ అంటే చాలా దూరం ఉంటది అనమాట. అక్కడ దగ్గరలో హాస్పిటల్ ల్యాండ్ మార్క్ తీసుకెళ్లారు. ఫస్ట్ ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి గాంధీకి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అంటే అక్కడ నుంచి అంటే మామూలుగా సూసైడ్ చేసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటప్పుడు సూసైడ్ చేసుకున్నట్లయితే సిక్ వెహికల్ ఎట్లా తీసుకెళ్తారమ్మా? 2 వీలర్ లో తీసుకెళ్లారండి. సిక్ వెహికల్ కూడా కాదు. వాళ్ళు మాకు చెప్పడం అది గానీ 2 వీలర్ లోనే తీసుకెళ్లారంట. తర్వాత చెప్తున్నారు. లేదు, ఈసీజీ చనిపోలేదు. ఈసీజీ లో మొత్తం నార్మల్ వచ్చినాయి లైన్స్. పేషెంట్ కి ఏం హార్ట్ రేట్ లేకపోతే చనిపోయినట్టు, అది చచ్చిపోతే అలా చనిపోయిండని వచ్చింది అందులోనే. ఇవన్నీ ఎందుకంటే మేము క్వశ్చన్ చేస్తాం కదా, హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చూపించలేదు మీరని మేము క్వశ్చన్ చేస్తామని నామకి వాస్తే ఈసీజీలు తీపిచ్చారు అంతే. జస్ట్ కన్సల్టేషన్ ఈసీజీ జరిగింది బాబుకి అంతే. ఇప్పుడు మరి మీ డిమాండ్స్ ఏందమ్మా? మీకు ఎట్లాంటి కేసు పెట్టాం సార్, ఆల్రెడీ ఇప్పుడు కేసు పెట్టాము, రాసిచ్చాను. కేసు పెట్టాము అంతే. ఇంకా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా మరి ఈ విషయం గురించి? ఏం చెప్పలేదు సార్. నా కంప్లైంట్స్ విన్నారు వాళ్ళు. ఏమన్నా మీరు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే ఇవ్వండి మేడం అన్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ అంతే. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? షాద్ నగర్ అండి. ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు గిన గమనించినట్లయితే ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా జరిగింది. ఆ బాడీని కనీసం ఆ ఫోటోలు కానీ లేకుంటే ఇట్లా జరిగిందని ఒక వీడియో కానీ మాకైతే ఏం చూపించలేదు, మాకైతే ఏం చెప్పలేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నా కొడుకు నాతో 9 గంటలకి మాట్లాడారు, 6 గంటలకు మాట్లాడారు. మళ్ళీ నైట్ హనుమాన్ చాలీసా చదువుకొని కూడా పడుకున్నారు. తర్వాత అనుమానాస్పదంగా అసలు ఏం జరిగింది, నైట్ ఏం జరిగింది అనేది కూడా ఇది ఒక పాయింట్ అయితే. నెక్స్ట్ 2 వీలర్ మీద మరీ దారుణంగా ఆ బాడీని 2 వీలర్ మీద తరలించారు. కనీసం అక్కడ వెళ్ళి పరిశీలించిన ఆ విజువల్స్లో కూడా వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఖచ్చితంగా మేము పోలీసులకి అయితే కంప్లైంట్ చేశాము, మాకు వాళ్ళే న్యాయం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ కేసు పెట్టాము, ఏం చేస్తారు ఏందని లక్షల ఫీజు కట్టి నా కొడుకుని నేను ఇట్లా చూసుకుంటున్నా అన్నట్లు వాళ్ళైతే చాలా బాధతో అయితే మాట్లాడటం జరిగింది. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఈ 2 కార్పొరేటివ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేటివ్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పించకండి, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒత్తిడికి చేస్తారా లేకుంటే ఒక జైల్లో పెట్టినట్టు ఒక బంధించి వాళ్ళ ర్యాంకులు 1 1 2 2 2 3 3 అనుకుంటా వాళ్ళ ర్యాంకుల కోసం పిల్లల్ని అయితే బలి పశువులు చేసే వాళ్ళ కనీసం సమాజం ఏం తెలియకుండా ఆ పుస్తకాలు అనుకుంటా ఇక్కడ తల్లిదండ్రులు. ఇప్పుడు మొన్న కూడా ఒక విషయం జరిగింది మనం చూసినట్లయితే. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో సమస్యల్ని చెప్పడం వల్ల అతను నా వల్లనే ఈ సమస్యలు అని చెప్పి అతను అక్కడే అదే ఏరియా బాచుపల్లి ఏరియాలో మరణించడం అయితే జరిగింది, సూసైడ్ చేసుకోవడం అయితే. అతను ఇంకా క్లియర్గా లెటర్ కూడా రాసి. సో నేను పిల్లల విషయంలో తల్లిదండ్రులు కనీసం ఒక శ్రద్ధ వహించండి, వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, వారానికి 1 2 సార్లు వెళ్ళండి, పిల్లలు ఎట్లున్నారు ఏందని చెప్పండి, మీ ఇంట్లో సమస్యలు పిల్లల దగ్గర